సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. చాలా విషయాల్లో కాంగ్రెస్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. కేఆర్ఎంబీ విషయంలో ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లాయన్నారు. దీంతో మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. 45 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త సీఎం క్యాంప్ ఆఫీస్, కొత్త హైకోర్టు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. కేబినెట్ లో చర్చించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తాము దావోస్ పర్యటనలకు వెళితే బోగస్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లో హామీల అమలును నిలబెట్టుకోవాలన్నారు. 1,57,00,000 మంది మహిళలకు మహాలక్ష్మి పథకం ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. 6 గ్యారంటీల అమలుకు జీవోలు ఇవ్వాలన్నారు.